హాయ్ ఎవ్రీవన్, రూపారాణి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ ముగ్గు ఏంటి అని అన్నది చెప్తానండి. సో మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. సో అది వచ్చేసి బటర్ఫ్లై. సో గొంగలి పురుగు అంటే స్టార్టింగ్ స్టేజీ అన్నమాట. సో గొంగలి పురుగు ఒక చెట్టు ఆకు మీద మంచిగా ఒక ప్లేస్ అనేది చూసుకొని దశ మారిందనమాట. గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా దశ మారింది. సో మంచి ఆకును చూసుకొని మంచిగా వల అనేది అల్లుకుంది. శుభ్రంగా మంచిగా నెట్ అనేది ఏర్పాటు చేసుకుంది. మంచిగా ఆకు మీద శుభ్రమైన చోటును చూసుకుంది. గొంగలి పురుగు ఇక్కడి నుంచి ఆకు మీదకి వచ్చి మంచిగా చెట్టు మీద ఆకు మీద దశ అనేది మారిందనమాట. దశ మారి బటర్ఫ్లై లాగా బయటకు వచ్చేసింది. బటర్ఫ్లై గుడ్డు పెట్టి గొంగలి పురుగులాగా దశ మారింది. అంటే గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా దశ మారింది. బటర్ఫ్లై గుడ్లు పెట్టి గొంగలి పురుగులాగా మారింది. సో ఎంత బ్యూటిఫుల్ చూడండి. రెండు దశలు కూడా బటర్ఫ్లై గొంగలి పురుగు రెండు ఒకటే. గొంగలి పురుగు బటర్ఫ్లై లాగా మారింది. బటర్ఫ్లై గొంగలి పురుగు గుడ్లు అనేది పెడితే గొంగలి పురుగు తయారైందనమాట. గుడ్డండి, చెట్టు మీద ఆకు మీద గొంగలి పురుగు ఉండి దశ మారింది. బటర్ఫ్లై లాగా బయటకు వెళ్ళిపోయింది. ఒక అందమైన సీతాకోక చిలుకల. సో అందమైన కలర్తో. సో బటర్ఫ్లై చాలా సున్నితంగా ఉంటుందండి. బటర్ఫ్లై మీద పౌడరు ఉంటుంది కదా, పౌడర్ కనుక రాలిపోయినట్లయితే బటర్ఫ్లై ఎగరలేదు. సో గొంగలి పురుగు ఇలాగా దశ మారిందండి. సో ఈ ముగ్గు అనేది నేను ఈరోజు వేశాను. సో మా ముగ్గు ఎలా ఉందో చెప్పండి. దూరం నుంచి చూపిస్తాను. బటర్ఫ్లై గుడ్లు పెట్టి గొంగలి పురుగు దశ మారి బటర్ఫ్లై. లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో.